హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'అకిరా డైలీ లాగ్స్ అండ్ మిక్స్'. ఫస్ట్ టైమ్ మీరు నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్‌లో అయితే వస్తాయి. అండ్ ఈ లాగ్ వచ్చేసి అయితే డైలీ రొటీన్ నేను ఎలా ఉంటా, ఏమేం పనులు చేస్తానో మీతో అయితే నేనైతే రెగ్యులర్‌గా అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక మీకు తెలిసిందే నేనైతే నైటే అన్ని డిషెస్ వాష్ చేసేసి మొత్తం నీట్‌గా అయితే పెట్టేసుకుంటాను. ఇంకా గ్యాస్ అవంతా నీట్‌గా పెట్టేసుకున్న తర్వాత, ఇంకా మార్నింగ్ లేవగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేనైతే చాయ్ చేసేసి ఇచ్చేసాను. ఇంకా నేనైతే చాయ్ అయితే తాగుతున్నాను. చాయ్ అయితే కొంచెం మంచి హ్యాబిటే కాదు. కాకపోతే కొంచెం కొంచెం అయితే తగ్గిస్తున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి అయితే టిఫిన్ అయితే మా అత్తమ్మ చేశారు. బోండాలండి. నేనైతే చేయలేదు. నాకు బోండాలు చేయడం రాదు. ఇంకా మా అత్తమ్మ అయితే టిఫిన్ చేశారు. ఇంకా నేను కొన్ని పనులుంటే అవి నేను చేసుకున్నాను. ఇంకా హౌస్ క్లీన్ చేయడం, అన్ని బట్టలు వాషింగ్ మిషన్‌లో వేయడం అలా అయితే పనులు చేసుకున్నాను. ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా బోండా అండ్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక సమ్మర్ సీజన్ వచ్చింది కదా! ఈ సమ్మర్‌కైతే మొక్కలైతే చాలా అయితే చనిపోయినాయి. నా పైనున్న గార్డెన్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. చాలా మొక్కలైతే ఎండిపోయినాయి. ఇంకా కింద మొక్కలైతే చుట్టడానికైతే వచ్చాను. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న చెట్టు అయితే మల్లెబరి చెట్టు. కొంచెం ఒక చిన్న స్టెమ్ తీసుకొని మనం నాటితే ఇంత పెద్ద చెట్టయితే వచ్చింది. ఇంకా చెట్టుకైతే మనకి మంచిగా పెద్దగా అయింది. ఆకులు కూడా చాలా గ్రీన్‌గా మంచిగా హెల్తీగా అయితే ఉంది. అండ్ మాకు కొంచెం ఒక చిన్న మల్బరీ ప్లాంట్ అయితే పెట్టుకుంటే ఇంత పెద్దదయితది. ఇక్కడ పూత గూడా వచ్చింది. ఒక మల్బరీ గూడా వచ్చింది. ఇంకా పండలేదు. పండినప్పుడు నేనైతే అప్డేట్ ఇస్తాను. చాలా వచ్చాయి ఈ సమ్మర్‌కైతే ఎండిపోయి కింద పడిపోయినాయి. నేను మొన్న చూసినప్పుడు చాలా ఉండేది. కానీ ఇప్పుడైతే ఒకటే కనిపిస్తుంది. ఇంకా సమ్మర్‌కైతే రాలి కింద పడిపోతున్నాయి. చాలా అయితే మనకి మల్బరీస్ వచ్చాయని అనుకున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా! మనకి పుచ్చకాయలు, మస్క్ మిలన్ అయితే మనకి దొరుకుతూ ఉంటాయి కాబట్టి కొన్ని అయితే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. ఒక 4, 5 కాయలైతే తీసుకొచ్చారు. ఇక నేనైతే జ్యూస్ చేసేసాను. ఇలా మా బాబుకైతే జ్యూస్ అయితే ఇచ్చేసాను. తనైతే తాగిండు. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత, ఇంకా నేనైతే మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఇక్కడొచ్చేసి అయితే వైట్ రైస్ అయితే వండుతున్నాను. ఇక ఫ్యామిలీకి సరిపడంత క్వాంటిటీ అయితే రైస్ వండుతున్నాను. ఇంకా సాటర్డే కాబట్టి మేమైతే సాంబార్ అయితే చేసుకున్నాము. సాంబార్ టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా అందులో అయితే వడియాలు గూడా చేశాను. ఇంకా చాలా బావుంది. సాంబార్ అండ్ వైట్ రైస్, వడియాలు ఈ 3 కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మేము అప్పుడప్పుడే వేడి వేడిగా వండేసుకుంటాము. ఇంకా హ్యాపీగా అయితే మేమిలా అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా సాంబార్‌కైతే టేస్ట్ అదిరిపోయింది. అందులో ఇంకా మనకు కొంచెం ఇంగువ వస్తే ఇంకా చాలా బాగొస్తది టేస్ట్ అనేది. ఫ్లేవర్ గూడా చాలా బావుంటది. నాకైతే సాంబార్ అయితే చాలా బాగా ఇంకా ఇక్కడొచ్చేసి అయితే ఇంకా సాంబార్ కాంబినేషన్‌లో వడియాలు గూడా చేసుకున్నాము. చాలా బావుంది. పాపడాలైతే నాకు చాలా ఇష్టం. ఇంకా హ్యాపీగా అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపయితే రెస్ట్ తీసుకున్నా. ఇంకా ఈవినింగ్ లేవగానే మా బాబు కోసం అయితే వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేశాను. తనకి ఇలా జ్యూస్ చేసిస్తే తనైతే హ్యాపీగా తాగుతాడు. తను ఫ్రూట్స్ తినడానికైతే ఎక్కువ ఇష్టపడడు కాబట్టి నేనైతే తన కోసం అయితే ఇలా ఆరెంజ్ జ్యూస్ అయినా, లేకపోతే మస్క్ మిలాన్, పుచ్చకాయ జ్యూస్ అయినా ఏదో ఒకటైతే తనకిస్తూ ఉంటాను. తన హెల్త్‌నయితే కొంచెం ఎక్కువగానే కేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇలా తనకి పుచ్చకాయ జ్యూస్ ఇచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా బాయిల్డ్ పీనట్స్ అండి. మనకి పల్లీలు ఇలా పచ్చి పల్లీలు మనం ఇలా తింటే చాలా హెల్తీగుంటది. కొంచెం ఉడకబెట్టుకొని అందులో సాల్ట్ ఏసుకొని తింటే చాలా టేస్టొస్తది. నాకైతే చాలా ఇష్టం. మేము వారానికి వన్స్ టైమ్ అయినా తింటాం. నాకైతే చాలా ఇష్టం. ఇలా తినడం వల్ల మన హెల్త్ గూడా చాలా మంచిగుంటది. మనకి హ్యాపీగా, హెల్తీగా ఉంటుంటాం. ఇంకా మేమందరం అయితే ఇలా అయితే ఈవినింగ్ టైమ్ స్నాక్స్ అయితే పల్లీలైతే తిన్నాము. ఇంకా కొంచెం సేపు ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే నైట్ డిన్నర్ కోసం అయితే చపాతీలైతే ప్రిపేర్ చేశాను. ఇక మేమైతే ఎప్పుడైనా రెగ్యులర్‌గా అయినా చపాతీలు లేకపోతే జొన్న రొట్టెలు ఏదో ఒక రొట్టెలైతే తింటూ ఉంటాం. కొంచెం హెల్త్‌కైనా కేర్ కూడా తీసుకోవాలి కదా! అందుకే మేమైతే రోటీస్ అయితే ఎక్కువ తింటాం. ఇంకా అందులో కాంబినేషన్ వచ్చేసి అయితే తోటకూర కర్రీ అయితే చేద్దామని నేనైతే ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ చాప్ చేసుకున్నాను. ఇంకా తోటకూరని ఒక 4, 5 టైమ్స్ అయితే వాష్ చేసుకొని క్లీన్‌గా అయితే ఇంకా ఆకుకూర వండడం చాలా ఈజీ అండి. మనకి 5 మినిట్స్‌లో అయితే చాలా మంచిగా టేస్టీగా అయితే వండుకోవచ్చు.
అందుకు కావాల్సిందైతే మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ పోసేసి అవన్నీ వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా మొత్తం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అందులో ఆకు వేసుకోవాలి. తోటకూర అండి. తోటకూర వేసుకున్న తర్వాత మనం టేస్ట్‌కి తగినట్టు టమాటాలు యాడ్ చేసుకుంటే మనకి వాటర్ అనేది ఆకుకూర నుంచి చాలా రిలీజ్ అయితది. ఇలా కొంచెం సేపు ఉడికించుకొని మన టేస్ట్‌కి తగినట్టు కారం వేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతది. ఇంకా ఇక్కడొచ్చేసి అయితే నేనైతే బియ్యం అయితే మనమైతే బియ్యాన్ని ఒక 4, 5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు అయితే కెమికల్స్ అవి కలుపుకొని మందులేసి పండిస్తుర్రు గదా! అప్పుడైతే మనకు కొంచెం ఆర్గానిక్‌గా దొరికేవి. ఇప్పుడంతా కల్తీ అయిపోయింది కదా! కొంచెం మనమైతే మంచిగా వాష్ చేసుకొని నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకైతే అన్నం అయితే పొంగుతది. పొంగిన తర్వాత మనకి 80% కుక్ అయిపోయిన తర్వాత మనం గంజి తీసుకోవచ్చు. మేమైతే రెగ్యులర్‌గా ఒక్కొక్కసారి అయితే గంజి అయితే తీస్తాం. ఒక్కొక్కసారి అన్నం బట్టి ఇంకా అందులోనే ఉంచుకుంటాం. ఇలా అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు